ఒక పక్క చావు దప్పి కన్ను లొట్టబోయినంత పరిస్థితి. అమెరికాతో మాట్లాడి భారత్తో కాళ్ల బేరానికి వచ్చిన దుస్థితి. అయినా సరే మేమే గెలిచామంటున్నాడు పాక్ ప్రధాని. ఇక యుద్ధానికి ముందు ప్రణాళికల్లేవు, ప్రార్థనలు తప్ప అన్న ఆర్మీ చీఫ్. ఇక వీరికి తోడు అబద్ధాలు ప్రచారం చేసే పాక్ డీజీ. వీరికి తోడు క్రికెటర్ అఫ్రిది విజయోత్సవ ర్యాలీ. ఏంటి కామెంట్లు, హంగామా, ఆర్భాటం. మేమే గెలిచామంటూ ఈ ప్రదర్శనలేంటి, ప్రసంగాలేంటి? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. ఇది పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్వాకం. భారత్తో జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించేశారు. తమ దేశం కోసం, తమ పౌరులను రక్షించుకోవటానికి తాము ఏం చెయ్యటానికైనా సిద్ధమేనని సిగ్గు లేకుండా ప్రకటించేసుకున్నారు. ఇంతకీ తమ పౌరులను రక్షించుకోవటానికి పాక్ ప్రధాని ఏం చేశాడని చూస్తే, భారత్ కర్నీ హిల్స్ దగ్గర్లో బ్రహ్మోస్ దాడి చేసిన వెంటనే అమెరికాను సంప్రదించటం, ఎలాగైనా సరే మీరు మా దేశాన్ని కాపాడాలని వేడుకోవటం. వారు కూడా క్రాస్ చెక్ చేసి ఏమాత్రం ఆలస్యమైనా పాక్ అనేది ప్రపంచ చిత్రపటంలోనే ఉండదని భావించి భారత్తో మంతనాలు చేయటమే పాక్ తమ దేశం కోసం, పౌరుల కోసం ఏమైనా చేస్తుందనుకోవాలా? అర్థం కావటం లేదెవరికి. తమ దేశానికి అణుముప్పు కలుగుతుందన్న భయం కొద్దీ నేషనల్ కమాండ్ మీటింగ్ పెట్టింది పాక్. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ద్వారా అమెరికాను రంగంలోకి దించి శాంతి చర్చలు సాగించాలని చూసింది. ఇది కూడా ఒక విజయమేనా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పాక్ డీజీ ఐఎస్పీఆర్ జనరల్ షరీఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇస్లాం వ్యక్తిగత సైనికుల విశ్వాసం మాత్రమే కాదు, తమ సైనిక శిక్షణలో కూడా ఒక భాగమేనని బాంబ్ పేల్చారు. పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. దీని తరువాత భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆపరేషన్ కి బున్యానం మార్సూస్ అని పేరు పెట్టారు పాకిస్తానీయులు. ఈ విషయమై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు పాక్ డీజీ ఈ విధంగా సమాధానం చెప్పారు. ఇందులో ప్రపంచం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కారణం, పాక్ డీజీ ఐఎస్ఆర్పి షరీఫ్ ఒక ఉగ్రవాది కొడుకు. ఈయన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ ఒక అణు ఉగ్రవాది. ఈ దిశగా లాడెన్ను కూడా కలిశాడు. ఇస్లామిక్ తీవ్రవాదానికి అణువాయుధ శక్తిని జోడించాలన్న తీవ్ర తాపత్రయం కనబరిచిన వ్యక్తి. ఆనాడే ఐఎస్ఐ దర్యాప్తు చేయటం, ఒక అడుగు ముందే పాక్ డీజీ తండ్రి తన పదవిని కోల్పోవటం జరిగాయి. అలాంటి అణు ఉగ్రవాది కొడుకు ప్రస్తుతం పాక్ డైరెక్టర్ జనరల్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్. ఇది పాక్ ఆర్మీ ర్యాంకుల్లోని అత్యుత్తమమైన ర్యాంకుల్లో ఒకటి. ఇక్కడే పాకిస్తాన్ సైన్యానికి ఇస్లామిక్ తీవ్రవాదానికి ఉన్న జన్యుపరమైన సంబంధం తెలిసిపోతోంది. ఇక ఆర్మీ చీఫ్ అస్సిం మునీర్ సంగతి సరే సరి. మన దగ్గర ఎలాంటి యుద్ధ ప్రణాళికలు లేవు, కేవలం ప్రార్థనలు తప్ప అని చేతులెత్తటం తప్ప ఆయన చేసిందేమీ లేదు. అయితే భారత్ బ్రహ్మోస్ దాడులకు జడుసుకుని అర్జెంటుగా అమెరికాతో మాట్లాడమని పురమాయించిన క్రెడిట్ మాత్రం అస్సిం మునీర్ కి దక్కాల్సిందేనంటారు అంతర్జాతీయ నిపుణులు. అస్సిం మునీర్ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ లో గాయపడ్డ పాక్ సైనికులను ఆయన కలుస్తున్నారు. ఎల్ఓసి ఆర్టిలరీ కాల్పులతో పాటు పాక్ వైమానిక స్థావరాలపై భారత్ చేసిన దాడుల్లో మరణించిన పాక్ సైనికుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. ఈ పేర్లేవి ఆయన వెల్లడించడం లేదు. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సంగతి సరే సరి. ఇతడైతే పాకిస్తాన్ జిందాబాద్, ఈ యుద్ధంలో మనమే గెలిచామంటూ కరాచీలో భారీ ర్యాలీ తీయటం చూసి క్రికెట్ ప్రపంచం సైతం నివ్వెరపోయింది. పాకిస్తాన్ సైనిక సత్తా ఇప్పుడు తెలిసిందంటూ ఇతడు బీరాలు పలకటం విడ్డూరంగా మారింది. ఈ యుద్ధానికి తనకు ఎలాంటి సంబంధం లేకున్నా సరే అఫ్రీది అనవసరంగా నోరు పారేసుకుని ట్రోల్స్ కి గురవుతున్నాడు. భారతదేశమే ముందుగా తమపై దాడి చేసినట్టు చెప్పుకొచ్చాడు అఫ్రీది. ఇప్పుడు మోదీకి అర్థమైందంటూ నోటికొచ్చినట్టు కామెంట్స్ చేశాడు. ఒకటి రెండు కాదు, పాకిస్తాన్ ఈ యుద్ధం ద్వారా ఎన్నేసి కుటిల ప్రయత్నాలు చేసిందో చెప్పలేం. ఇంటా బయట ప్రపంచవ్యాప్తంగా తన పరువు పోగొట్టుకుంటూనే వస్తోంది.
ఏ రకంగా చూసినా ఈ దేశానికంటూ ఒక పరువు ప్రతిష్ట లేదన్న స్వయం ప్రకటనలు చేస్తోంది. తన సొంత పార్లమెంటు నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకు పాక్కి ప్రతిష్టాభంగం నానాటికి తీసికట్టుగానే వచ్చింది. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి కొత్త అవతారం ఎత్తింది పాపిష్టి పాక్. ఇందుకు మతం రంగు నిరభ్యంతరంగా పులిమేస్తూ మేమింతేనని తేల్చి చెబుతోంది. మనం యుద్ధం ఎందుకు ఓడిపోయాం? ఈ యుద్ధం వల్ల సాధించిందేంటి? సాధించాల్సిందేంటి? మన లోపాలు ఎక్కడెక్కడున్నాయి? సరిదిద్దుకోవాల్సినవేంటి? సరిదిద్దుకోలేకపోతున్నవేంటి? ఇవి యుద్ధానంతరం ఏదైనా ఒక దేశం దాని సైన్యం చేసుకోవాల్సిన పోస్ట్ మార్టం. కానీ పాక్ మాత్రం తన ప్రధాని నుంచి అఫ్రీదీ లాంటి క్రికెటర్ల వరకు ఒకటే మాట, మేం గెలిచాం, విజయం అంటే మాదే. ఇటీవలి భారత్ దాడుల్లో మరణించిన సైనికుల్లో పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్ సైతం ఉన్నారు. అయితే వైమానిక దళ సిబ్బందిని కోల్పోయామని పాక్ ధృవీకరించడం ఇదే తొలిసారి. పాక్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన కొన్ని విమానాలు భారత్ కోల్చిందని చెప్పటానికి ఇదో నిదర్శనం. మే 8-9 తేదీల్లో పాక్ మన భూభాగంలోని 36 వైమానిక ప్రాంతాల్లోకి చొరబడ్డానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా భారత్ ఒక F-16తో పాటు 2 JF-17 యుద్ధ విమానాలు కూల్చేసినట్టు తెలుస్తోంది. భారత సైన్యం చేసిన దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు చనిపోయినట్టు చెప్తోంది పాక్. ఈ సంఘర్షణకు పాకిస్తాన్ మార్కా-ఏ-హక్ అంటే సత్యయుద్ధం అని పిలుస్తోంది. తమ డీజీ ద్వారా తొలి నుంచి అన్ని అసత్యాలే చెప్పిస్తూ వస్తోన్న పాక్ సత్యం పేరిట ఒక పేరు పెట్టడం ఒక వింత. పాక్ తొలి నుంచి ఈ మతపరమైన కోణాన్ని జోడిస్తూనే వస్తోంది. దాడులు జరగటానికి 3 రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే వాదాన్ని వినిపించారు. పెహల్గాం దాడి సైతం మతం దృష్టికోణంలోనే సాగింది. అంతేనా, మన గురుద్వారాలు, ప్రార్థనాలయాలపై గురిపెట్టడమే కాదు, తమ భూభాగంలోని నంకానా సాహిబ్ గురుద్వారాను సైతం ఈ మత యుద్ధంలోకి లాగింది పాక్. ఈ ప్రసిద్ధ సిక్కు మందిరానికో విశిష్టమైన చరిత్ర ఉంది. సిక్కు మత గురువు నానక్ పుట్టింది ఇక్కడే. సిక్కులు ఎంతో పవిత్రమైన ఈ గురుద్వారాను భారత్ పేల్చివేసిందంటూ అబద్ధపు వార్తలను నెట్టింట వైరల్ చేసింది. దీంతో మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్త అబద్ధమని తేల్చింది. ఇలా కూడా దిగజారాలా అంటూ పాక్ ని ప్రపంచమంతా కలిసి నిలదీసింది. ఇంత జరుగుతుంటే తగుదునమ్మా అంటూ ఇప్పుడు మేమే గెలిచామంటూ చేస్తున్న ఈ ప్రచారం పాక్ ఫేక్ ప్రచారంలోనే లేటెస్ట్ వెర్షన్ గా తెలుస్తోంది. అసలు వాస్తవమేంటని చూస్తే ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. దాని స్టాక్ మార్కెట్ పడిపోవటం వల్ల జరిగిన నష్టమే 80,000 కోట్లు. ఇక దాని ఉగ్రస్థావరాలు, మామూలు సైనిక స్థావరాలకు జరిగిన నష్టానికి సంబంధించి చూస్తే భారీ ఎత్తున ఉంటుంది. ఈ విషయం క్లియర్ కట్ గా భారత సైన్యం విడుదల చేసిన బిఫోర్ ఆఫ్టర్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. ఇక హతమైన ఉగ్రవాదుల విలువ ఏపాటిదో వారి ఆర్మీ అధికారులకే ఎరుక. ఉగ్రవాదుల శవపేటికలకు పాక్ జాతీయ జెండా కప్పి మరీ అంత్యక్రియలు నిర్వహించింది వారే కాబట్టి. భారత్ మాత్రం ఈ దాడుల ద్వారా గొప్ప విజయాలనందుకుంది. మనకు పాక్ ద్వారా జర్కిద్దామనుకున్న అమెరికాను సైతం ఠారెత్తించాం. వారి F-16 విమానాలను ఢీకొట్టి ఉలిక్కిపడేలా చేశాం. మనం కొన్న రఫెల్స్ మీద జరుగుతోన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగాం. అంతేకాదు మన భారత సైనిక శక్తి, దాని ఆయుధ సామాగ్రి విలువ ఏపాటిదో ఈ 4 రోజుల యుద్ధంలో తెలియవచ్చింది. మన బ్రహ్మోస్ అయితే ఈ యుద్ధాన్ని ఆపేసినంత క్రెడిట్ సొంతం చేసుకుంది. మన ఆయుధ మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసింది. కానీ పాక్ మాత్రం తన ఊహల్లో తానుంది. తన మతం ముసుగులో సాగించే ఉగ్రవాదాన్ని అది నిస్సిగ్గుగా కవర్ చేసుకుంటోంది. మా సైన్యం, మతం వేరు కావంటూనే ఉగ్రవాదం కూడా ఇందులో ఒక భాగమేనని ఈ ప్రపంచానికి మరోమారు తేల్చి చెప్పింది. మొన్నటి వరకు ఉగ్రవాదానికి తమకు సంబంధం లేదని చెప్తూ వచ్చిన పాకిస్తాన్ ఈ ఆపరేషన్ ద్వారా ఎన్నో తప్పటడుగులు వేసింది. తాము టార్గెట్ చేసింది పాక్ పౌరులు, సైనికులు కానే కాదు, మీ ఉగ్రవాదులు, వారి శిబిరాలపై మాత్రమేనని భారత్ స్పష్టం చేసిన వెంటనే రియాక్ట్ అయి అడ్డంగా బుక్కయింది. సైన్యం, ఉగ్రవాదం వేరువేరు కాదని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు సైన్యం, మతం వేరు కాదంటూ ఇంకో క్లారిటీ ఇచ్చింది.
ఇలా నిస్సిగ్గుగా నిరభ్యంతరంగా పాక్ మత చెలగాటం ఆడుతూనే వస్తోంది. భారత్పై తమ పగ తీరేది కాదని తెలియచేస్తూనే ఉంది. వారు చెయ్యనివి చేసినట్టు చెప్పుకోవటం మాత్రమే కాదు, మన విజయాన్ని కూడా ఒక పరాజయంగా మలుస్తూ గెలుపంటే మాదేనంటూ కాలరెగరేస్తోంది.